ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सवं कर्म अंगम मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం
క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం శ్రద్ధతో భక్తితో వీక్షిస్తూ ఉన్నాం. జయ కమలాసన్ని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ భూసర భూషితవాసిత వాద్యనుతే కనకధారాస్తుతి వైభవవందిత శంకరదేశికమాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయమాం. కమలములో కూర్చుని ఉండుదానవు, సద్గతిని ప్రసాదించుదానవు, బుద్ధి వికాసం కలుగజేయుదానవు, సంగీత రూపిణివి, ప్రతిరోజు భక్తులు పూజలు చేసే కుంకుమ వంటి వాటితో అలంకరించబడిన దానవు, మేలైన వాయిద్యములతో స్తుతించబడేటటువంటి దానవు, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల చేత కనకధారా స్తోత్రముతో స్తుతించబడినటువంటి దానవు, మధుసూదనుడి దేవేరివైనటువంటి శ్రీ విజయలక్ష్మి నీకు జయముగాక జయముగాక. భగవంతుడైనటువంటి వాడు అనేక రూపాల పట్ల అనేక జీవుల పట్ల ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటాడో దానికి ప్రతిరూపంగానే ఇప్పుడు మనం ఆ దయకు ప్రతిరూపంగానే స్వామివారిని దర్శిస్తూ ఉన్నాం. దేవదేవుడైనటువంటి పరమాత్మ పట్టపురాణి అయినటువంటి మహాలక్ష్మిని చేపట్టినప్పటి నుంచి కూడా ఈ సృష్టి స్థితిలయ కారణ విశేషాదులలో సమస్త జీవులకు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటటువంటి చక్కని సాదృశ్య రూపంగా మనకు గోచరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిధిపడిసినాది సర్వోవృత్తంత్రవశుద్ధత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విజ్ఞానసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సుప్తశ్రమాంశేషు సరసరసరిపూర్దేషు అపోభిరణ్ణన్ పదివాదేశ్యే గృణానుత్తాగం సరం శర్మ ఇదమాపస్వాశ్వతమా శాంతా శాంతమాశ్వాశ్వతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేత్తతమామృతాం తరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్తరస్మై ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణావాప పశువాపో నమాపో ఉదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతిషాపో యజుషాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ కుంభేంగా సరిత్నావాహయామి యథేషం వృణే సహస్రమజ్ఞాపాజావిదా పుత్రా తేభ్యోంద్రసదాత విష్ణురిష్వే దేవాముంచందమసస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్మదివావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమార్ఘ్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రోత్రే ఆభరణ ఉపయుత పుష్పగంధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతా సర్వాపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంవృతం జ్యాబ్దిం శృంకేతుం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాఘోచ్యేత్ ఆగ్నేయో యస్మాద్దామి హేత్వాక్షే దాతుం యథోత్సంభోః వైరాజంతే సుతన్నిధత్తాం ప్రేష్యాం దిశోభదానామనాధి యామే స్థాన్ దాతు. ఓం భూ పద్మాకారండరే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నికిస్సేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమాఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి.
विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुपासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परसमाप्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्भिरङ्नाथः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्य वागुं सुरे त्रीणिपदाविचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्नि विष्णोः कर्माणि पश्यतो आवृतानि पश्यसि इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुराततं तद्विप्रासो वन्यवोजार्ध्रवागुं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सूर्यस्य प्रगंसते द्रविणोदा वीरवद्विषण्णो द्रविणोदारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुवितोपविशं यदा वै सूर्यपतति अथ नक्षत्रं नैति यावत् तत् सूर्यागच्छेति तदहन्यं पश्येति तावत् गुरुविदत्कारी स्यात् पुण्याः यभुकुरुते ओं भूः अतिवरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिदिपरिस्नाश्रभवत्तन्त्रमषिर्दत्तं शान्ततं स पुण्यावाचकर्मणि पुण्याहं ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो अब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रार्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वारिष्टनेमि स्वस्तिना बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिदिपरिस्नादि सर्वोपतन्त्रमषिर्दत्तं शान्ततं समन्यावाचकर्मणि स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं ब्रवन्तो अब्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्या स्वाभ्येन स्वां सद्यां तरं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वृद्ध्यन्तः शतं जीवेम सदस्वीराः ओं भूः अतिपुरोक्तविशेषमिष्टायां स्यां सुतरश्रीपदाज्ञावत्किनवसृणारायणपितृत्वं श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिदिपरिस्ना सर्वोपतन्त्रमषिर्दत्तं शान्तत्वं स्वपुण्यावाचकर्मणि वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां करुणा वृद्धिं ब्रवन्तो अब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामया भोस्तानो ऊर्जेदादनां मेहरणाय चक्षुषे योपस्वतमारदस्तस्य वार्यतेन उषतीरिव मात्रः तस्मारङ्गमावो शिक्ष्याय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकायास् जातः कस्य भोजात् चन्द्रः अग्नेयागर्भन्धद्रविरूपास्तानाभृसग्गुस्याना भवन्तु पवमानस्तोर्जुनः पवित्रेण विचर्षिणिः यः पोता समनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवो धिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगुम्रणुं यत्ते पवित्रमक्षुषि अग्ने विदतमन्तरा ब्रह्मतेन मुनीमहे भाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बह्वीस्तनुवा वितपृष्टाः ते आमदन्तस्तमार्जेषु वयग्स्यामदेवरीणां वैश्वानुरोरश्मिर्मा पुनातु वातः प्राणेन शिरामया भूः द्यावा पृथिवी पैसापयोभिः ऋतावरी यज्ञे मा पुनीतां बृहद्भिस्सवितस्रुभिः वर्षिष्ठैर्देवन्वभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संवृतं रसं तस्मै सरस्ते दुहे क्षरं सर्परमदोदकं पावमानी स्वस्तिनीः सुदुगाहि पयस्तीः ऋषभिः संवृतोरसः ब्राह्मणे सुमतं इदं पावमानेर्दिशन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवी देवैः समाभृताः पावमानी स्वस्तिनीः सुदुगाहि कृतश्च्युतः ऋषभिः संवृतोरसः ब्राह्मणे सुमतं इदं येन देवाः पवित्रेण आत्मानं पुनतेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुखं हिरण्मयं येन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधिः सहमाप्नातु सोमस्वस्यावृणः समीक्षाः
यमो राजा प्रमणाभिप्नात्मा जातवेदा मूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः मूर्धं च गातभेषजं षण्णोस्तद्पदे षण्चतुष्पदे ओम शांति शांति शांति। प्राचाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रदीक्षान्ति शग्रहाः पशवः मार्जयन्ताम् उदीच्चान्ति शापोषधयो वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायामिति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् उदोधराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोःस्पदे प्रजानि यस्मान् स्वावेशो नमिवो भुवनः यत्ते महे प्रजन्नो षष्ठस्यने तद्पदे सञ्चतुष्पदे वास्तोःस्पदे सग्मया संसदाते सक्षीमहि तैरण्या गातमत्याः आवक्षेमुतयोगे वृण्णो यूयं पातस्तस्तभिस्तदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवये दिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नीतोऽस्यन्तोः तमः कदं पश्यति वीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताच्च समितः सप्तजिह्वाः सप्त इमे लोकाये सरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्ता वृणान्मा सक्सेनान्मा पुनः पाद्याजं सर्पयामि वृणान्मा सक्सेनान्मा यदा वासा गुरोवारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पकृष्णां समर्पयामि वृणान्मा सक्सेनान्मा यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధన చూశాము. సర్వ సైన్యాధ్యక్షుడు అంటేనే నిత్య సూరగణాలలో ముఖ్యమైనటువంటి వాడు. సమస్త భగవంతుని యొక్క శ్రీ వెంకటేశ్వర ప్రభువు యొక్క ఆ సర్వ సైన్యాధ్యాధికారం పొందినటువంటి వాడై జయాసూత్రవతి సమేతంగా విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తారు. అదేవిధంగా పంచమృత్తికా పాలికలు మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ మట్టి పాత్రల్లోకి దివ్యమైనటువంటి నవధాన్యాములను, తర్వాత పుష్పాలు, అక్షతలు, తులసీదళాలను సంప్రోక్షణ పద్ధతిలో అందులో నివేదనపూర్వకంగా సమర్పించి ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం సమంత్రపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ధ్రువాసి ధ్రువోయం యజమానోస్మిన్నాయతే నాయతనే ప్రజయా పశుభిర్భూయాత్ ఘృతేన ద్యావా పృథివీ పూర్యేధాం ఇంద్రస్య ఛదిరసి విశ్వజనస్య ఛాయా అని యజుర్వేదం చెబుతూ ఉన్నది. ఓ వధూవరులారా, మీరిరువురూ కూడా మీ గృహస్థాశ్రమమున పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలు ఆచరించుచు స్థిరముగా నుండు. విశేష యజ్ఞాదులు నడిచి ధ్యావా పృథివీ లోకములను ఘృతాది సుగంధ పదార్థములతో పరిపూర్ణమనర్చుడు. సుసంతానముతో గవాస్వాది పశు సంపదలతో వర్ధిల్లుడు. పురుషార్థములతో ఐశ్వర్యవంతులై విశ్వజనులకు సుఖ ఛాయల నిండు అని మనకు యజుర్వేదంలో ఉండేటటువంటి సందేశాన్ని మనం గ్రహించగలిగితే, ఈనాడు లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా భార్యాభర్తలు కాదలుచుకున్నవారు, భార్యాభర్తలు కొత్తగా అయినటువంటి వారు, లేదా భార్యాభర్తలుగా ఎంతో కాలంగా ఉంటూ ఉన్నటువంటి వారు, వారందరికీ కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని వేదధర్మంతో జోడించి మరీ మనకు అప్పగిస్తూ ఉన్నారు మన పూర్వ ఋషులు. కాబట్టి ధర్మశాస్త్రాలలో గృహస్థ జీవనం అనేటటువంటిది ఎంత గాంభీర్యంగా ఉన్నది, ఎంత ముఖ్య స్థానాన్ని పోలి ఉన్నది అని మనం గ్రహించగలగాలి. స్త్రీలయందు పురుషులకు, పురుషులయందు స్త్రీలకు గల పరస్పర స్వాభావిక స్నేహ గుణమే కామమనబడును. కామ క్రోధ లోభ మోహాలను అదుపులో ఉంచుకొనుటకే ఈ గృహస్థాశ్రమం ఏర్పాటు చేయబడినది. బాల్యావస్థ నుండి మృత్యు పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాలించేటటువంటి వారు కోటికొక్కరెక్కడికైనా ఉంటారు, కానీ సర్వసాధారణంగా మానవ కళ్యాణానికి గృహస్థాశ్రమమే అత్యంత శ్రేయస్కరమనేదని మనకు ఎంతమందికి తెలుసు? మన పూర్వులు స్త్రీ జాతికి చాలా గౌరవాన్ని ఇచ్చి ఉన్నారు. గృహిణియే గృహం, గృహిణి లేని గృహం గృహం కాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనుస్మృతిలో మనుమహర్షి
ఈ విషయాన్నిట్లు వివరిస్తూ ఉన్నాడు. ఓ గృహస్థులారా, స్త్రీ సంతానోత్పత్తికి గృహానికి గొప్ప సౌభాగ్యవతి. ఆమె సాక్షాత్తు లక్ష్మియే. అలాంటి లక్ష్మీదేవియే నేడు కళ్యాణ చక్రవర్తికి పట్టపురాణి కాబోతున్న సందర్భంలో మనం ఈ కళ్యాణ కైంకర్య విధులను వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, సహర్షేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమార్జ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ, స్వస్తి దేవేంద్రనరుణ, స్వస్తి పూషాం సర్వదాదన, స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః, స్వస్తయే వాయుం బభ్రామహే సౌం, స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే, స్వస్తి ఆదిత్యాసో భవంతునః, విశ్వే దేవానో అద్య స్వస్తే, వైశ్వానరో వసురగ్ని స్వస్తే, దేవాః వంద్రివ స్వస్తే, స్వస్తి నో రుద్రః పాత్వమసః, స్వస్తి మిత్రావరుణ, స్వస్తి పథ్యేరేవతి, స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ, స్వస్తి నో ఇతే కృతి, స్వస్తి బంధామనుతిరేమ సూర్యా చంద్రమసామివ, పునఃతాఘ్నతా జానతా సంగమేమహి, స్వస్తే నందార్క్షమృష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం, అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభిం వారుహేమ, అంహోం చామాంగిరా సంజయంజ స్వస్త్యాత్రేయం మనసాదాక్షం, ప్రేతపానిశరణం ప్రపద్యే సుస్వం బాధే స్వభయన్నోస్తు. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షించాం. అదేవిధంగా ప్రతిసరబంధన కైంకర్య విధులను చక్కగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. శ్రీనివాస ప్రభు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించుకుంటూ ఉన్నారు అర్చక స్వాముల వారి చేత. అర్చక స్వాముల వారు అంటే భగవంతునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు. అందుకనే తన్మందన్ అనేటటువంటి మూడు కూడా భగవంతుని ఆధీనంలో ఉంచుకొని ప్రవర్తించేటటువంటి తీరును అసలైనటువంటి అర్చకత్వం అంటారు. అంటే తన్మందన్, తనువు మనస్సు, మనకుండేటటువంటి సంపద మొత్తం కూడా భగవంతునిదే, భగవంతుని కోసమే అనేటటువంటి భావనతో చేసేటటువంటి ఏ కార్యక్రమమైనా అది అర్చకత్వంతో, పూజతో సమానంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఈ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి స్థితిగతులు, అనేక రకాలైనటువంటి మెలకువలు ఉండనే ఉంటాయి. అవి కలుగుతూ వస్తూ ఉంటాయి. మనం దేన్ని ఆదర్శంగా అంటిపెట్టుకొని ఉంటామో, దేని చేత ఈ సృష్టిని నిర్వహించబడుతూ ఉన్నదో, ఏ శక్తి చేత సర్వభూమండలాలు సమస్తము కూడా శాసించబడుతూ ఉన్నదో ఆ శక్తికి అంటిపెట్టుకుని ఉండడమే అసలైనటువంటి ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉండడం. కాబట్టి వేదం గృహాన్ని ఒక చిన్న సామ్రాజ్యంగా పోలుస్తూ ఉన్నది. ఆ గృహ సామ్రాజ్యానికి భార్య లేక కోడలు సామ్రాజ్ఞిగా, రాణిగా, స్వామినిగా ఉండాలంటోంది. ఒక రాణి తన రాజ్యంలోని ప్రజలందరినీ యథాయోగ్యంగా పాలించి పోషించున్నట్లు, శత్రువుల నుండి రక్షించున్నట్లు కోడలు గృహంలోనున్నటువంటి అత్తమామలను, ఆడబిడ్డలను, మరుదులను, బంధువులను, సేవకులను చూసుకోవాలి. ఆ గృహ కీర్తిని ఇనుమడింపజేయాలి. సామ్రాజ్ఞి అంటే చక్కగా ప్రకాశింపజేసేది అని అర్థం అన్నమాట. అందుకనే ఋగ్వేదంలో ఒక మాట ఉన్నది, సామ్రాజ్ఞీ స్వసురే భవ, సామ్రాజ్ఞీ స్వస్రవాం భవ, ననార్దరి సామ్రాజ్ఞీ భవ, సామ్రాజ్ఞీ అధిదేవృషు. ఓ వధూ, నీవు అత్తమామలకు, ఆడుబిడ్డలకు, మరుదులకు సామ్రాజ్ఞిగా ఉండు. వారి పాలన పోషణలను చేస్తూ ఉండు. అందుకనే ఓ వధువు సామ్రాజ్ఞి పదమును మరొక రకంగా అర్థం చేసుకొని అత్తమామలపై, ఆడుబిడ్డలపై, మరుదులపై పెత్తనం చెలాయించకూడదు. వారిని తల్లిదండ్రుల వలె ప్రేమిస్తూ వారి బాగోగులను చూసుకుంటూ వారి ఉన్నతమైనటువంటి ఉన్నత తత్వానికి శ్రమించాలి. తద్వారా నీకు కీర్తి, నీ వంశకీర్తి ఇనుమడిస్తాయి. నీది ఆదర్శ గృహం అవుతుంది. కాబట్టి గృహిణి సదా ప్రసన్నతతో, దక్షతతో గృహ కార్యాలను నిర్వహిస్తూ ఉండాలి. ఇంటిలోని వస్తువులను, పదార్థాలను ఉత్తమ విధితో సంస్కరిస్తూ శుద్ధంగా ఉంచాలి. డబ్బును మితంగా వ్యయం చేస్తూ అవసరాన్ని బట్టి ముక్తహస్తంతో వ్యయం చేయాలి. అలా దుబారా చేయకుండా
ధనాన్ని చక్కగా పాటిస్తూ ఆ నియమాలను పాటిస్తూ ఉండాలన్నమాట. అందుకనే ఈ యొక్క జీవన విధానాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కైంకర్యాలలో ముఖ్య స్థానంలో మొదటిగా ఉన్నటువంటిది తిరుమల శ్రీనివాసుని యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం. అలాంటి నిత్య కళ్యాణ మహోత్సవం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవలసినటువంటి సందేశం ఏమి అనగా, నిత్య కళ్యాణం అనగా కొత్త నూతన వధూవరులు ఎంత హాయిగా ఎంత చక్కగా కొత్తది ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ ఉంటారు కదా, అలా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడూ ప్రేమతో ఉండాలి. ఆ వివాహ మహోత్సవంలో ఎంత ప్రేమతో ఉంటారో భార్యాభర్తలు జీవిత పర్యంతం అంతా కూడా అలా ప్రేమతో ఉండాలి అనేటటువంటి సూక్ష్మ దృష్టిని పట్టించేదే ఈ నిత్య కళ్యాణ మహోత్సవం. ఆ ఆదర్శాలతో, ఆ అద్భుతమైనటువంటి వేద ధర్మాలతో, శాస్త్రోక్త విధులతో మనం చూసేటటువంటి ఈ కళ్యాణం అందరికీ కూడా ఆత్మకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి కైంకర్యంగా మనం భావిస్తే ఇంతకు మించినటువంటి యజ్ఞము కానీ పూజ కానీ ఇంకొకటి దొరకనే దొరకదు మనకు ఎక్కడ వెతికినా కూడా. అలాంటి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఎవరి ఇళ్లలో వారుంటూ కూడా ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. అంతేగాక ఈనాడు ఆర్జిక ఈ బ్రహ్మోత్సవాలలో, ఈ కళ్యాణాలలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఎంతో ధన్యత పొంది ఉన్నారు. కనుక సమస్త లోకాలన్నిటినీ కూడా పాలించేటటువంటి చక్కనైనటువంటి తల్లి అమ్మవారు ఎంతటి సామ్రాజ్య లక్ష్మిగా మనకు గోచరిస్తుందో ఈ ప్రతిసర బంధన విధులలో చక్కగా మనం చూస్తూ ఉన్నాం. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులను చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అయ్యవారికి ధరింపజేసినట్లుగానే అమ్మవార్ల ఇరువురికి కూడా ఈ ప్రతిసర బంధన కైంకర్యాలను మనం ధరింపజేస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. కళ్యాణ కంకణము అనగానే అమ్మవారి యొక్క వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. కళ్యాణ కంకణము అనగానే ఒక సంకల్పం, ఒక గట్టి పట్టుదలతో మనం ఏదైతే పూనుకుంటామో, ఒక కార్యానికి పూనుకొని ఇదిగో ఈ నియమాలకు నేను కట్టుబడి ఉంటాను అని చెప్పేటటువంటి ఒక వ్యవస్థ అయితే ఉంటుందో, ఒక ప్రతిజ్ఞ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతిసర బంధనము అంటారనమాట. కాబట్టి భక్తులతో సంకల్పం చెప్పించుకొని భక్తాదుల చేత పెళ్ళికొచ్చిన వారందరూ కూడా పెద్దలే కదా, కాబట్టి దేవుని పెళ్ళికి కూడా అందరూ పెద్దలే, కాబట్టి వీక్షిస్తున్న వారందరూ కూడా పెద్దలే. అందరి సమక్షంలో శ్రీనివాసుడు కళ్యాణమూర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామి దివ్య లీలా విశేషాలన్నీ కూడా ఈ కైంకర్యంలో మనందరం కూడా దర్శించవచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క దివ్యమైనటువంటి అమ్మవారు లోకాలని పోషిస్తూ ఉన్నారు. లోకాలను పోషించడం అంటే ఊరకే పోషిస్తున్నారా? అలా కాదు. అమ్మ తత్వం ఎలా ఉంటుంది? ఐక గవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితైషిని సప్తస్వరభూషిత గానసుతే. గాన నుతే, గానము చేత నుతించబడేటటువంటి అమ్మవారు. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయమాన్. అమ్మవారు సంతానలక్ష్మిగా ఉన్నప్పుడు ఎలా అమ్మవారు లోకాలన్నింటినీ చూస్తారు? ఏనుగులచే పూజింపబడేటటువంటి దానవు, మోహింపజేసేదానవు, సంసార చక్రమును నడిపించేదానవు, ప్రేమానురాగాలను వృద్ధి చేసేదానవు, జ్ఞానమూర్తివి, సముద్రమంత సద్గుణాలను కలిగినటువంటి అమ్మవారవు, తర్వాత లోకానికి హితం చేసేదానవు, సప్త స్వరములతో కీర్తింపబడుదానవు, మానవులు, దేవతలు, రాక్షసులు, ఋషులు వంటి వారందరి చేత నమస్కరించబడే పాదాలు కలిగిన దానవు, మధుసూదనుడి దేవేరివి అయినటువంటి ఓ తల్లి నీకు జయమగుగాక, నన్ను పాలింపము పాలింపము ఓ సంతానలక్ష్మి అని లోకాలకే తల్లి అయినటువంటి అమ్మవారిని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాం. ఓం నమో పద్మావత్యై నమో నమః. జాతవేద భువనశ్రేతహింసనిషతే అగ్నిమశ్వత్థాదేవ్యవాగం శమీగర్భాజనవ్యాభూ కృతఃపదీకా కృతయోన్యగ్ని కృతే సమిద్ధాగతమస్యాన్నం కృతః పుషస్తా శ్వేతా భవంతి కృతం శ్రియా యక్షదేవాన్ ఆయుర్దాగ్నే విశోషాణో వృక్షదాదిమం ఉపావరోహజాతవేద పునస్తం దేవేభ్యో వ్యంబన ప్రజానన్ ఆయుప్రయాగమరేమస్మాదేశస్త్రదీదేణోదరోణే అగ్నాయాహివితే గృణానో వేదాతి నిహోతా సత్సవిషి
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देहो तप्रसवा ब्रह्मजज्ञानं परं प्रसादधीमस्तर वेनावः सबुद्ध्या उपमास्तु विष्टासश्चनमदस्यवः ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमानं सोमो वीरं कर्मणं दातु साधन्यं तिगं सभेयं त्रिस्राणं योदा तस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि रथयज्ञं देवतावृद्धेत्तन्नागसुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि रथयज्ञं देवतावृद्धेत्तन्नागसुष्ठेजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रे एस्थ वैष्णव्येस्थ अग्नेस्थ वायुभूतेस्थ विष्णुर्मणदाभूतेस्थ यज्ञस्वावनेस्थ परशुरश पवित्रे एस्थ वैष्णव्यो देवदेवताचित्रेण पवित्रेण प्रोक्षितास्थ विष्णवे नमः विष्णोस्तु भवति विष्णोस्तु भवति दत्तां देवेभ्यः विष्णोस्तु भवति श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानमातं मिच्छा प्रणयज्ञं देवतावृद्धेत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातं मिच्छा प्रणयज्ञं देवतावृद्धेत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रणय कौ वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं सगं साधयन्तनः इदं वदन्ति कृतपुष्टावदाः सहस्रपोषं यजमानेन्यञ्चदीः को वो युनक्तु स वो युनक्तु संयन्तान् देवीर्षः पात्रान् देवेज्यैः दक्षप्रदो ब्राह्मणी तिथ्येन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदत्सोमावाहयामि अवपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनभाम् इन्द्रायष्ठनभाम् यज्ञेष्ठनभाम् सोमायष्ठनभामि अग्नेयष्ठनभाम् सोमायष्ठनभाम् यज्ञसोमाभ्याण्डष्ठनभामि प्रजापतेष्ठनभाम् ब्रह्मणेष्ठनभाम् इन्द्रायष्ठनभाम् वसुभ्याष्ठनभामि मरुद्भ्याष्ठनभामि रुद्रेभ्याष्ठनभामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुवेष्ठनभामि मित्रायष्ठनभामि वरुणायष्ठनभामि आदित्येभ्याष्ठनभामि सुभ्याण्डष्ठनभामि पूष्णेष्ठनभामि कक्षायष्ठनभामि कक्ष सोमायष्ठनभामि अववासने यज्ञायष्ठनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्याष्ठनभामि सर्वदेवेभ्याष्ठनभामि आज्यं त्रिपतिश्रियामि शरं त्रिपतिश्रियामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतं सुवारणमसि अन्ततं वृक्ष अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्तास्पदापना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा करसम्पूर्णा वा समिधा गृहीत्वा मूलाग्राभ्यं स्पर्शयित्वा अध्यक्षाम् अक्षताम् आज्ञां वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः वरप्रसे नमः पंक्तिरासे नमः सत्पने नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः इदेन मन्ये स्वाहा अनुमतेन मन्ये स्वाहा सरस्तेन मन्ये स्वाहा देवसविता प्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्तीत्मात्मा जातवेदस्तेनेद्धसवदे जयद्वदे जास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेदया अस्मिन् औपासनान्यून्डे ब्रह्मन् संस्थम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्ष सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा
సర్వదేవేభ్య స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ. అయితే నమగుస్థాః నమతే నమగుస్థాః సరస్తే నమగుస్థాః దివసవిధ ప్రాసావీ. ఓం భూ అతివరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆకార హోమాంతే స్వరమంతరేపర్యాత న్యూనార్థప్రాశితార్థం అతో దివాది విష్ణు మోష్యే. ఇతేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దివసవిధ ప్రసవా. ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ. ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్తభాగం సరే స్వాహ. త్రీణి పదాభిచక్రమే విష్ణుగోపాదాభ్యः అదో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణు కర్మాణి వస్సేతో ప్రధాని విశ్వసి ఇంద్రస్య సఖా స్వాహ. తద్విష్ణో పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివి వచక్షురాదగ్గ స్వాహ. తద్విప్రాసో విణ్యమోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ. అయితే నమగుస్థాః నమతే నమగుస్థాః సరస్తే నమగుస్థాః దేవదాప్రాసావీ. దేవుడు దేవియునదే తెరదీయరే. పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే. పన్నీరందియరే పావడలు నందియరే. గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే.
సమస్త వేదార్థ విదే విఘ్నసేర్మః శ్రుతిస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నవర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యత్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణేరావృతే అస్మిన్ మాతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల జల ప్రజల మహాతల సాతల తలాతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం బూర్ధభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సప్తలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శృండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవభ్రీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరిత్య వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలైతే లవణేక్షుసరాసర్పితతి క్షీరశుద్ధారికాఖ్య సప్తార్ణవ ప్రవృతే జంబూప్లక్షకుచక్రవంచ సగతాన్మళి పుష్కరాగాఖ్య సప్తద్వైపద్వైపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్విందపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీలావతభద్రాశ్వకేతుకబాలకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాసంగాతవ కాళసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండలపర్యంతం కృతరాశీర్వసహస్రావసానే ఏకైకతిలావరుషక్రమేణ సర్వరాశ్వసంహితకాలే నేరులోకే నివాసిద్ధ్యర్థం త్రీణీకృతాగ్నిష్టామత్రాప్తాప్తర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్కద పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధార్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరమణై భృగ్వాదిభిర్మన్వాది విద్యవిష్టాదిత్యగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్త శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతారూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిలే కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశరణః పుత్రాయ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ
अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैर्धत्रयार्षे प्रराणिदा काश्यपगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तसौन्दर्यवतीं श्यामलाङ्गीं उत्तरफल्गुनक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि ऋग्यदस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैर्धत्रयार्षे प्रराणिता काश्यपगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीत्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणयुतां दास्यां विष्णुवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य सालङ्कदां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం స్వామివారి అమ్మవార్ల యొక్క చక్కనైనటువంటి ప్రవర విన్నాం కదా. ఆ పుష్పమాలిక సమర్పణంలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం అన్నమాట. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పేటటువంటి ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస బార్హస్పత్య భారద్వాజత్యార్షేయ ప్రవరాన్విత భరద్వాజస గోత్రాయ అచింత్యాద్భుత నిత్యయౌవన స్వాభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పేటటువంటి ఆచారం మనం గమనించామన్నమాట. కాబట్టి ఏ సంకల్పాన్ని తీసుకున్నా సరే అగ్ని ప్రతిష్టాపన కైంకర్య విధులతో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునేటటువంటి విధానం అది వైదికం. అందుకనే చక్కనైనటువంటి అగ్ని ప్రతిష్ట వివాహ ప్రక్రియలో పవిత్రాగ్నిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధించడం పరిపాటి. అంతేగాక ఆ అగ్నిదేవునికి చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆ భగవంతునికే చేస్తున్నాను అనేటటువంటి భావనతో సుముహూర్తం పూర్తయ్యాక నూతన దంపతులు ఇద్దరూ కూడా శాస్త్రోక్త రీతిగా అగ్నిని ప్రతిష్ఠించి ఉన్నటువంటి ఆ హోమగుండం సమీపానికి చేరతారు. వధువును వరుడు చేయి పట్టుకొని తీసుకువెళుతూ నీవు నా గృహపాలకురాలుగాను అధిపతిరాలుగాను కూడా ఉంటూ నేను చేసేటటువంటి అన్ని పుణ్య కార్యాలలోనూ నాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు పురుషుడు. ఈ సందర్భంలో పూషాత్వేతో నయతు అనేటటువంటి మంత్రాన్ని కూడా పఠిస్తారన్నమాట. అగ్నికి పడమటి వైపున వధువు కూర్చొని ఉండగా వరుడు నిలబడి ఉండి సోమః ప్రథమ అనే మంత్రంతో అభిమంత్రించాల్సి ఉంటుంది. తరువాత సంతానాన్ని పొందడం కొరకు యోగ్యమైనటువంటి కర్మలను చేయటం కొరకు నిన్ను గ్రహిస్తున్నానని చెప్పేటటువంటి గృభ్నామితో కూడిన 4 మంత్రాలను పఠిస్తుండగా వధువు యొక్క కుడి చేతిని వరుడు గ్రహిస్తాడు. పాణిగ్రహము అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యంలో ఈ వివాహము అనేటటువంటిది అనేక ఆచారాలతో పొందుబడినటువంటి ఒక సంయుక్తం. ఎందుకు అంటే జీవిత పర్యంతమంతా కూడా రకరకాలైనటువంటి విభిన్న మనస్కులైనటువంటి వారు, రకరకాల వేరు ఆలోచనలు ఉన్నటువంటి వారు మనకు ఈ వివాహము అనేటటువంటి ఇద్దరి కలయికే ఒక వివాహంగా మారుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆ వేరువేరు సందర్భాలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు సంస్కారాలు ఒక్కటిగా మారేటటువంటి సందర్భంలో అనేక ప్రతిజ్ఞలు చేయవలసి ఉంటుందన్నమాట. అందుకనే ఆ ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉంటాను. ఇదిగో అగ్నిసాక్షిగా, ఇదిగో పెళ్లి పెద్దల సాక్షిగా, ఇదిగో అష్టవసువుల సాక్షిగా, ఇదిగో ఏకాదశ రుద్రుల సాక్షిగా, ఇదిగో ద్వాదశ ఆదిత్యుల సాక్షిగా, ఇదిగో నా సర్వేంద్రియాల సాక్షిగా అని భీకర ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుందన్నమాట ఇద్దరూ కూడా. అలా చేయవలసిన తర్వాత
వాళ్ళు జీవితాంతము కూడా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అందుకనే ఈ కట్టుబాట్లు మనకు ఆచారయుక్తంగా, వేదయుక్తంగా, సంస్కారయుక్తంగా మనకు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. కనుకనే అంతే భక్తి శ్రద్ధలతో మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాము. అందుకనే కళ్యాణము అంటే సామాన్యమైనటువంటి మాట కాదు, సామాన్యమైనటువంటి తంతు కాదు. అది అత్యద్భుతమైనటువంటి కళ్యాణము అంటేనే అది తారాస్థాయిలో ఉండేటటువంటి యజ్ఞము అని భావించాలి. ఎందుకంటే యజ్ఞము అనేటటువంటి ఒక విషయం కూడా, ఒక కార్యక్రమం కూడా, ఒక క్రతువు కూడా, ఒక కైంకర్యం కూడా, వివాహము కళ్యాణము అనేటటువంటి పెద్ద కైంకర్యానికి ఒక పాత్ర పోషిస్తూ ఉంది. అంటే మనం కళ్యాణానికి ఎంత గొప్ప పీట వేశారు, ఎంత పెద్ద ఎత్తున దానికి సంస్కారవంతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు ఋషులు అనేటటువంటి మాటను మనం గ్రహించగలగాలి. అప్పుడు మాత్రమే ఈ కళ్యాణము అనేటటువంటి మాటకు ఒక నిష్ట మనకు చేకూరుతుంది మన హృదయ స్థానమందు. అందుకే జీవితంలో మనం ఎవరెవరి వివాహాలకు వెళ్ళినప్పటికీ సైతం ఇలాంటి పవిత్రతా భావంతోనే వెళ్ళాలి. అదేదో యాత్రా స్థలంగానో, లేకపోతే ఆ పలానా చోట్ల చేస్తున్నారు, పలానా యాత్ర చేస్తున్నారు, పలానా పుణ్యక్షేత్రంలో చేస్తున్నారు, పలానా తీర్థయాత్రలో భాగంగా ఈ కళ్యాణాన్ని చేస్తున్నారు అన్నట్లుగా కాకుండా, ఆ యాత్ర చేసినట్టుగా కూడా కళ్యాణాన్ని దర్శించచ్చుగా అనుక కాకుండా కళ్యాణం కొరకే వెళ్ళి కళ్యాణాన్ని సంపూర్ణంగా దర్శించి అందులో ఉన్నటువంటి ప్రతి మంత్రాన్ని వీలైతే అర్థం చేసుకొని జీవన విధానాన్ని కొనసాగిస్తే ప్రతి ఒక్క జంట కూడా ఎంతో అద్వితీయంగా అన్యోన్యంగా జీవించడానికి వీలుంటుందన్నమాట. నేడు వివాహ వ్యవస్థలో ఎన్నో తారతమ్యాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో లోటుపాట్లు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి ఆదర్శంగా మనం ఈ కళ్యాణాన్ని మనం దర్శించాలి, ప్రతిరోజు కూడా కళ్యాణాన్ని దర్శించాలి. అందుకనే పెళ్లి చేసుకోవాలా అనుకునేటటువంటి వధూవరులు ఇద్దరు కూడా శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ ముహూర్తానికి కరెక్ట్గా ఖచ్చితంగా 12 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్నం ప్రత్యక్ష ప్రసారంగా ఉన్నటువంటి ఈ కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి తర్వాత దీన్ని అలవాటు ప్రక్రియ దైనందిన జీవితంలో కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా మనం వీక్షించేటటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు కూడా అలవాటు చేసుకున్నట్లయితే చక్కనైనటువంటి ఫలితం ఉంటుంది. అన్యోన్యతా భావం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. స్వామివారి యొక్క, అమ్మవార్ల యొక్క అనుగ్రహం నిండుగా మెండుగా మన హృదయ స్థానం నందు కుమ్మరించబడి జీవిత సారాంత్యం మొత్తం కూడా మనకు భగవంతుడు అనుగ్రహ ప్రసాదం చేస్తాడనమాట. అప్పుడు మాత్రమే ఈ కళ్యాణానికి మనం చేసుకున్నటువంటి మానవులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణాలు, ఈ వివాహాలన్నీ కూడా సఫలీకృతం కావడానికి భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మంగళీర్యం మధురిమాగం సమేధపశ్యదా సౌభాగ్యమత్వేదత్వాయాదాస్సమ్యపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజో దరిద్రభ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శపగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ. సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వైదత్వాజాదాస్తం విపరేతన. మేధినీ దేవి వసుంధరా స్యాత్సుధా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా
విసరుచును ఒలుకు చెమటల నాహృతి ఓసెనతడు తొలయుని నిట్టూర్పుల విసరుచును ఒలుకు చెమటల నాహృతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిందగా కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారని పొగనిందగా మదిరాక్షి నీ మంచి మానపు పశువును మనస్తాషాः స్థేజమానో విర్భి అహేడమానో వరుణేః భోద్రయం సమానాయ ప్రమోసి స్వాహా తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవస్యేడవయా శ్రేష్ఠాः యజుష్టో వండితమస్సో జానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహా తత్తన్నోగ్నే మో భవతి నేదస్యాస్యావసో వ్యుష్టౌ అవయక్షణో వరుణం మృదానో విహిమృడిగం సుహోణయది స్వాహా తమగ్నే అయాస్త్యాసన్మనసాయితः అయాసన్ హవ్యమూషేయానో దేహి వేజగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవతాః ప్రాసావీః ఓం భూః అత పురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం లాజహోమం హోష్యే ఐతే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవదేవతాః ప్రసవా ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూదే అగ్నో లాజానాపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయసా స్వాయుషోదహదీనాగమృసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అణు విశ్వావదత్వయా విజం ధారావధన్యా ఇవ అతిగాహే మహేద్విషాః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాజుసా స్వాయుషోదహదీనాగమృసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అణు విశ్వావదత్వయా విజం ధారావధన్యా ఇవ అతిగాహే మహేద్విషాః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజుసా స్వాయుషోదహదీనాగమృసేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అణు విశ్వావదత్వయా విజం ధారావధన్యా ఇవ అతిగాహే మహేద్విషాః ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితాః ప్రాసావీః ఓం భూవతి విరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వమంత్రవ్యాధరణాత్ ప్రాయశ్చార్థం అతో దేవాయ వైష్ణుం హోష్యైతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్వతేన మనిస్వా దేవసవితాః ప్రసవా ఓం అతో దేవాః మంత్రదౌష్ణక్రమే దివ్యా సప్తధాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాన దేవతం సమో నమస్వాహం శ్రేయ స్వాహ त्रीणि विधाचक्रमे विष्णु गवादाभ्य ततो धर्मान् धारयन् सह विष्णोः कर्माणि विस्तयतोः वृदान् विस्तुते इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः
दिवि वचक्षुरादग्स्वाह तद्विप्रासो वन्यवोजार्ध्रुवागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाह ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐदे नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवताप्रासावीः ओम भूः अतिभुरोक्तिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् कर्मसाफलयुक्तं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्रसवा यतस्कर्मणोऽतीतमिद्यानं महाग्रमग्निस्सृष्टार्थं करोतु स्वाहा अग्ने सृष्टगते सुतावतातैनां कामानागसमुद्रित्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नमदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्ने सृष्टगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनमिन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावचस्मै स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनन्द्रो बृहस्पतिः पुनर्म्यश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा बेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुतमत्नोक्तं यज्ञे अतिरिक्तं कर्मणो यच्छेन्नमग्नः पर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा देवान् स्वाहा यथोऽस्य धीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमय देहि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्तहिवा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं बुद्धिर्भुक्तं ओषधि वनस्पतिगन्धर्वाशस्य भुक्तं अग्निजीर्णं वेदजीर्णं द्योजीर्णं पृथ्वीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वाशस्य जीर्णं समन्तां हविषाहुतेन समादित्ये वृषभिसम्मर्तिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा सप्तते अग्ने समिदः सप्तहिवा सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वार्षद्यप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्ष्यमस्तृप्यन्तां तेन गुस्ताः तस्तेन गुस्ता देवताप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा राजाः देवार्तुजो मार्जयन्ताम् विष्णु सदनमसि पश्चिमता विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषधयश्च दिवं गच्छ स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतियोद्धूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषम् दीर्घायत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयो भोस्तानं ऊर्जेदातना मेरणाय दिक्ते भूयासुं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्यो ध्राजो दातु योक्षसूर्यं दृशे
समाभ्यपूरो दाक्ष सूर्य प्रसन्नमन सापनातु कायेन वाचां तेन दीर्घारुद्यात्मनावादे पदे स्वात्मरं यत्सगम्बरस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి కళ్యాణ కైంకర్యంలో ప్రధాన ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణ అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని కూడా మనం దర్శించాం. అంతేగాక ఇప్పుడు మనం వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియను తిలకిస్తూ ఉన్నాం. శరీరాలెప్పుడూ కూడా కర్మయందు నిక్షిప్తమై ఉండాలి, మనస్సు స్థిరంగా ఉండాలి అనేటటువంటి సూచికతో వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. హైందవ వివాహాలలో మాంగళ్య ధారణం ప్రధానమైనటువంటి తంతు. సకల మంగళాలకు ఆలవాలమైనటువంటి సూత్రం కావడం వల్ల మంగళసూత్రం అర్చకులు మాంగళ్య ఆభరణాన్ని పూజించి మంగళసూత్రం కట్టడం ఈ కైంకర్యంలోని ప్రధాన భాగం. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజంత తాన్ హంతే కురుత అధహసీత సావిత్రి అనడం ప్రధానమైనటువంటి మంత్రం. అంతేగాక లాజలంటే పేలాలు. వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క విశేషం. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘసుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమంలో ఉండేటటువంటి ఒక విశేషవంతమైనటువంటి ఆంతర్యం. అదిగో దర్శిస్తూ ఉన్నాం. కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అయ్యవారు ధరించినటువంటి మాంగళ్య మాలా విశేషాన్ని రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను అమ్మవారికి, శ్రీదేవి అమ్మవారికి ధరింపజేశారు. అదేవిధంగా మళ్ళీ అమ్మవారి నుంచి అయ్యవారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఆ మాలా పరివర్తనము అనేటటువంటి దివ్య ప్రక్రియలో కైంకర్యంలో భక్తాదులందరి యొక్క భక్తి పరిమళిస్తూ ఉండేటట్లుగా మనకు గోచరించేటట్లుగా మనం ఈ కైంకర్యాన్ని దర్శించవచ్చు అన్నమాట. భక్తుల యొక్క ఆ నిష్టతో కూడినటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి భక్తుల యొక్క మాలగా దాన్ని మనం భావించినట్లయితే ఆ మాలలో భాగవతోత్తములైనటువంటి వారందరూ మనకు దర్శనమిస్తారన్నమాట. అలాంటి మాలను మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా ఇప్పుడు భూదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకొని మళ్ళీ స్వామివారికి అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దివ్యమైనటువంటి ఈ కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి హృదయోల్లాసభూరితమైనటువంటి ఈ కైంకర్యాన్ని మనం చక్కగా తిలకిస్తూ ఉన్నాం. భక్తాదులందరూ కూడా ఆ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా భక్తులందరి హృదయాలు కూడా ఒక్కొక్క మాలగా, ఒక్కొక్క పుష్పంగా భగవంతునికి సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా సమర్పించుకునేటట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆర్జిత కళ్యాణ మహోత్సవంలో విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో ధన్యులు. కావున మనస్సులు అనేక రకాలున్నా ఒక్క భావంగా మారి భగవంతుని ఎదుట పెండ్లి పెద్దగా విచ్చేసి ఉన్నారు వీరందరూ కూడా.
అలాంటి విశేషణాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. అనేక రకాలుగా అనేక భావజాలాలతో రమిస్తూ ఉన్నటువంటి అయ్యవారు అమ్మవార్ల ఉద్దీపనం, ఆ భక్తి ఉత్సాహం, భక్తులలో ఉన్నటువంటి భక్తి ఉత్సాహం, భగవంతునిలో ఉన్నటువంటి ఆ వాత్సల్య ఉత్సాహం. ఓం నమో వెంకటేశాయ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి